హలో ఎవ్రీవన్, లూప్స్ ప్లేలిస్ట్లో మనము నెక్స్ట్ ప్యాటర్న్ని ఎలా ట్యాకిల్ చేయాలో చూద్దాం. ఓకేనా? ఇప్పుడు ఈడిచ్చిన ప్యాటర్న్ ఏంటి చూడు. n5 అంటే నాకు ఎలా ప్రింట్ అవ్వాలి? 1 2 3 4 5 6 7 8 9 10. ఇఫ్ ఇన్ కేస్ ఇంకోటి లైక్ 5 అయితే 11 12 13 14 15. నెక్స్ట్ అయితే 16 17 18 19 20 21. ఆలోచించాలి ఈ క్వశ్చన్కి మనము. నిజంగా ఆలోచించాలి ఈ క్వశ్చన్కి మనము. ఫస్ట్ మన బేసిక్ రూల్ ఏంటి ఇలాంటి వాటికి? బ్లూ ప్రింట్ అంటే సెకండ్ రోలో నేను ఎన్నిసార్లు రన్ చేయాలి అనే బ్లూ ప్రింట్, థర్డ్ రోలో ఎన్నిసార్లు రన్ చేయాలి, ఫోర్త్ రోలో నేను ఒక లూప్ని ఎన్నిసార్లు రన్ చేయాలి, ఫిఫ్త్ రోలో ఒక లూప్ని ఎన్నిసార్లు రన్ చేయాలి, ఇలా ఒక బ్లూ ప్రింట్ పెట్టుకోవాలా. ఫస్ట్ ఏంటిది ఆ బ్లూ ప్రింట్ని డిజైన్ చేసుకోవడం. నెక్స్ట్ కదా అందులో ఉన్న కంటెంట్ని ఎలా పెట్టాలి అనేది చూసేది. ఈ బ్లూ ప్రింట్ని ఆల్రెడీ చూసామా లేదా? ఇనీషియల్ ప్యాటర్న్స్లోనే చూసాము. ఏంటిది మరి ఇక్కడ చూడు. ఫస్ట్ రోలో ఒకసారి రన్ అవ్వాలి, సెకండ్ రోలో 2 times డేటా ఉంది, థర్డ్ రోలో 3 times డేటా ఉంది అని ఇక్కడ ఇదే ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. కాబట్టి అఫ్ కోర్స్ నేను మళ్ళీ బేసిక్స్ చెప్పట్ల, పెద్దగా లూప్స్ వాడచ్చు, ఇది ఆబ్వియస్గా తెలిసిపోతుంది. అని ఇక్కడ చూడు, ఫోర్త్ రోలో 4, ఫిఫ్త్ రోలో 5, సిక్స్త్ రోలో 6. నీకు ఇప్పటికే క్లియర్గా ట్రిగర్ అవుతుందా? నాకు రో అనేది లైక్ ఒక కాలంలో ఒక పర్టికులర్ ఇన్స్టెన్స్ ఆఫ్ రోలో ఈ కాలము ఎన్నిసార్లు రన్ అవ్వాలనేది దేని మీద డిపెండ్ అవుతుంది? రోనేనా? క్లియర్ కదా? మరి ఇప్పుడు నేను ఇక్కడ డైరెక్ట్గా ఫర్ ఇది రోకి సంబంధించినది, ఇది నేను ఇక్కడ 1 to n అని రాయచ్చా లేదా? దీని లోపల ఎందుకు ఒక్కో ఇన్స్టెన్స్ ఆఫ్ రోకి కదా మళ్ళీ డైనమిక్గా మారుతుంది. ఇక్కడ చూడు, అదే ఫర్ ఈసారి ఏంటి కాలంకి సంబంధించింది నేను 1 to n అని రన్ చేయొచ్చా? చెయ్యొచ్చు అని అంటే మాత్రం ఒకసారి మళ్ళీ ఆలోచించి చెప్పే ముందు డైరెక్ట్గా బ్లండర్గా చెప్పద్దు. ఎందుకు? ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ప్రింట్ అవ్వాలి అనేది రో మేడ్ కూడా డిపెండ్ అవుతుంది. నేను దాన్ని వాడుకోవచ్చా? ఇప్పుడు ఇక్కడ ఏంటి కంటెంట్ ప్రింట్ చేయాలి. మరి ఏ కంటెంట్ పెడతావు? ఇక్కడ చూడు, రో 1కేమో 1 వచ్చింది, రో 2కేమో 2 వచ్చింది, రో 3కి అలా పెడదామా అంటే 3 నుండి రాలా. అదేంటి ప్యాటర్న్లో రావట్లేదు? చూడు మళ్ళా చూడు, రో 1లో 1 నుండి స్టార్ట్ అయింది, రో 2 నుండి స్టార్ట్ అయింది. ఓకే, ఎవ్రీ రో ప్లస్ 1 అని రాద్దాము అనుకుంటే లైక్ ఇక్కడ కాలంలో ఉన్న డేటా ఇనీషియల్గా రో ప్లస్ కాలం అని స్టార్ట్ చేద్దాము అని అనుకుంటే ఇక థర్డ్ రో 3తో స్టార్ట్ అవ్వట్లా, ఫోర్త్ రో 4తో స్టార్ట్ అవ్వట్లా. గమనించావా? ఎవ్రీ టైమ్ నెంబర్ ఇంక్రిమెంట్ అవుతా ఉంది. 4 5 6 7 8 9 10 11 12 13 14. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రో నంబరు కాలం నంబరింగ్తో నాకు డేటా మ్యానిపులేట్ అవుతుందా? అంటే ఇప్పుడు ఏం చేయాలి? బయట నుండి ఒక వేరియబుల్ని తీసుకోవచ్చా లేదా? ఇప్పుడు మరి ఇది ఈ వేరియబుల్ని ఎక్కడ పెట్టాలి? ఇక్కడ పెడతావా? ఇక్కడ పెట్టి నేను 1 అని ఇనిషియలైజ్ చేస్తే ఏమైంది? ఎవ్రీ రో నెంబర్ 1 నుండి స్టార్ట్ అయిద్దా? నీకు అలా నేను కావాల్సింది కాదు కదా. మరి నీకేంటి? నాకు ఒక్కసారి నెంబర్ 1తో ఇనిషియలైజ్ చేస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాలం ఇంక్రిమెంట్ అవుతూనే ఉండాలి. అంటే నేను ఇక్కడ నెంబర్ని ప్రింట్ చేసి దాన్ని ఇక్కడ ప్లస్ చేయొచ్చా? సో దట్ ఎవ్రీ రో ఇన్స్టాన్స్కి ప్రతి కాలం తగిలిద్ది, ప్రతి కాలం తగిలిన ప్రతిసారి డేటా ప్రింట్ అయ్యి కాలం అప్డేట్ అవుతూ ఉండిద్ది, డేటా ప్రింట్ అయ్యి నంబర్ అప్డేట్ అవుతూ ఉండిద్ది. క్లియర్? దీన్ని ఒకసారి ఎలా కోడ్ చేయాలో చూద్దాం. అదేంటి ఫస్ట్లో అన్ని టఫ్ ప్రాబ్లమ్స్ పెట్టి ఇప్పుడు నేను తీసి పెడుతున్నావు అనుకుంటున్నావా? ఈ ప్లేలిస్ట్ని డెడికేటెడ్గా యాక్చువల్గా ఈ ప్లేలిస్ట్ని కావాలనే కొన్ని టఫ్ కొన్ని ఈజీ మిక్స్డ్లో పెట్టాను. ఈజీ నుండి మీడియంకి వెళ్తే మోస్ట్ ఆఫ్ ద మిస్టేక్ ఏంటంటే ఓకే ఫస్ట్ ఈజీ ఉంటాయి, అవి కవర్ చేసేద్దాము, దాని తర్వాత మీడియం ఉంటాయి, ఇక మెల్లగా నీ బ్రెయిన్ ఏంది
ఏదో తేడాగా ఉంది. అర్థం కానట్టుంది. సరే ఓ 2 ప్రాబ్లమ్‌లు విన్నాం అనుకుంటావు. 2 ప్రాబ్లమ్‌లు విన్నాక మూడో ప్రాబ్లమ్‌కి అది అసల కష్టం కాకపోయినా ఆటోమేటిక్‌గా నువ్వు కష్టం అని ఫీల్ అవుతావు. ఈ రీజన్ వల్లే కేవలము ఈ లూప్ ప్లే లిస్ట్‌ని మిక్స్‌డ్‌గా పెట్టాను. ఈవెన్ నువ్వు జనరలైజ్డ్‌గా చేసిన క్వెషన్స్ కూడా అబ్జర్వ్ చెయ్యి మిక్స్‌డ్‌గా ఉంటాయి. బట్ వన్స్ డీఎస్ఏకొచ్చిన తర్వాత ఇలా మిక్స్‌డ్‌గా ఉండవు. ఎందుకంటే ఆబ్వియస్‌గా అవి ఈజీని టాకిల్ చేయాలి. అండ్ దెన్ మీడియం క్వెషన్స్‌కెళ్ళాలి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎళ్ళాలి అనుకుంటే హార్డ్‌కి. సో, ఈ ప్యాటర్న్‌లోనే అక్కడ ఎళ్ళాలి. ఎలాగో అక్కడ ఇలానే కవర్ చేయాలి కాబట్టి వేరే ఆప్షన్ కూడా లేదు కాబట్టి ఇక్కడ నాకా ఛాన్సు, నెసెసిటీ ఉంది కాబట్టే పెట్టాను. ఓకే. కన్‌ఫ్యూజ్ అవ్వకు. సో, యాహ్! వన్స్ ఇక్కడ ప్రింట్ అయిపోయిన తర్వాత నేను నంబర్‌ని అప్డేట్ చేయొచ్చా? లేదా? చేయొచ్చు. అండ్ దెన్ ఈ డేటా ఇవ్వంగానే లైక్ ఒక రోలో ఒక కాలమ్ ఫిల్ డేటా ఇవ్వంగానే నా చెయ్యిని కింద పెడుతున్నా. అంటే నా చెయ్యి కింద పెట్టి ప్రింట్ ఎలానేనా? ఒకసారి దీన్ని రన్ చేద్దాం. సీ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 అండ్ దెన్ ఇక్కడ చూడు నంబర్‌ని ప్రింట్ చేసి అప్డేట్ చేస్తున్నావు. అదేదో డైరెక్ట్‌గా నేను ఇట్లా చేయొచ్చా? చేయొచ్చా లేదా? ఇఫ్ ఇన్ కేస్ ఇలా చేస్తే ఏమైద్ది? నువ్వు ఆన్సర్ చెప్పు. ఏమైద్ది? ప్రీ ఇంక్రిమెంట్. ఇంక్రిమెంట్ అయ్యి డేటా ప్రింట్ అయిద్ది. అంటే మన డేటా 2తో స్టార్ట్ అయ్యేది. 2తో స్టార్ట్ అయింది. లేదు నాకు 1తో స్టార్ట్ అవ్వాలి అండ్ స్టిల్ నేను ప్రీ ఇంక్రిమెంట్ వాడాలి అంటే 0తో నంబర్ పెట్టు. ఫెచ్ అవ్వక ముందే అప్డేట్ అయిద్ది. సీ చిన్న చిన్న మానిప్యులేషన్స్ ఇవన్నీ. ఓకే. సో అంతే. యాహ్! దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ.